కొండపల్లి నిఖిలా దిలీప్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే అదేవిధంగా కొండపల్లి దిలీప్ రెడ్డికి నిఖిలా రెడ్డికి సుమారు 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కొంతమంది బీఎస్పీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటిస్తూ ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మన దగ్గర దిలీప్ రెడ్డి గారు అలా చెప్పండి, మమ్మల్ని పార్టీ సస్పెండ్ చేయడం ఏదైనా చూస్తున్నారు? నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను, ఎందుకంటే ఇన్ని రోజులు ఒత్తిడి మీద పనిచేసినాం మేము. సరే మేము మా శాయశక్తుల ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జయేష్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి 2 టర్మ్లు కూడా 10 ఏళ్ళ నుంచి కూడా మేము పార్టీగా చాలా కష్టపడ్డాము. అది గుర్తింపు లేకపోగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మా మీద ఏదో రకమైన ఒత్తిడి తీసుకురావడం, అన్ని రకాలుగా మమ్మల్ని గౌరవం లేకుండా చేసింది. కాబట్టి ఈరోజు పార్టీని సస్పెండ్ చేశారు. నిన్న నన్ను సస్పెండ్ చేసినందుకు గాను, నన్ను మా మిస్సెస్ని సస్పెండ్ చేసినందుకు గాను మరి మా కౌన్సిలర్స్ అందరూ కూడా, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా 15 మంది మీరు మమ్మల్ని సస్పెండ్ చేయడం కాదు, మేమే స్వచ్ఛందంగా మీ పార్టీకి రాజీనామా ప్రకటిస్తున్నామని చెప్పేసి అందరూ కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. గతంలో కొంతమంది పార్టీ మారినా కూడా వాళ్ళు సస్పెండ్ చేయలేదు. అంటే ఈ కొండపల్లి రాజకీయంగా చూస్తున్నా పార్టీ సస్పెండ్ చేయవచ్చు 100% అది కరెక్ట్ అండి. ఎందుకంటే ఎవరైనా కొంచెం పేరు వచ్చినా కానీ, పైకి వస్తున్నా కానీ అనారోగ్యటువంటి ఆలోచన, ఆచరణ వాళ్ళకి ఆ పార్టీలో ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఎవరిని కూడా ఎదగనియొద్దని, ఒకే ఒక్కడు ఉండాలని చెప్పేసి ఆయన ఒక్కడే ఉండాలనే ఆలోచన ఉంటుంది. మరి మేము కూడా ప్రజల కోసం కొట్లాడటమే, మేము కూడా వాటిలో ఉండేటోళ్ళమే. మాకు కూడా ఏదో ఒక సందర్భంలో పేరు రావాలను, ఎవరు అల్టిమేట్గా ఏది చేసినా కానీ పబ్లిక్లో ఉండాలనో, మాకు కూడా పేరు రావాలని కోరుకుంటాం. ఇక ఆ క్రమంలో వాళ్ళకి అది నచ్చినట్టుంది మమ్మల్ని సస్పెండ్ చేయడం. మీ భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామండి. ఈరోజైతే మీరు చూశారు కదా, ఒకళ్ళని సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళందరం కలిసి పార్టీకి రాజీనామా చేశాం. తర్వాత మా కార్యాచరణ కూడా ఇదే విధంగా ఉంటుంది. కలిసికట్టుగా అందరం కలిసి నిర్ణయం తీసుకుని మా భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తాం. పూర్తి మద్దతు పట్టించారు. దాని నేతృత్వంలో మనం బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా ప్రజలలో పేరుండి, ప్రజలకు సర్వీస్ చేసి, ప్రజలకు రిప్రజెంట్గా ఉన్న వాళ్ళకు అక్కడ స్థానం లేదు. ఫస్ట్ అది లేదని, ఆ లేని పక్షంలోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున అవిశ్వాసం పెట్టింది. ఆ అవిశ్వాసం వీగిపోయినాక అక్కడి నుంచి వెళ్ళి మేము ప్రజల నుండి ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం. దిలీప్ రెడ్డి గారికి ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో మేము కూడా పార్టీకి రాజీనామా. ముఖ్యంగా అసలు ఇప్పుడు మున్సిపల్ నిధుల నుంచి వెళ్ళి కేటీఆర్ సభ జరిగింది జూనియర్ కాలేజ్. దాంట్లో మేమే 13 లక్షల రూపాయలు ఆమోదించినాం. కనీసం స్టేజ్ మీదకి పిలవలేదండి. ఇది అసలు ఇంతకుముందు మున్సిపల్ నిధుల నుంచి జరిగినటువంటి సభ, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ వచ్చింది అక్కడికి. కనీసం అక్కడ స్టేజ్ మీద అనామకులు స్టేజ్ మీద ఉంటారు, పాలక వర్గం నుంచి ఆమోదించినాం మేము, కనీసం స్టేజ్ మీదకి పిలవరు. రెండోది, మున్సిపల్ నిధుల నుంచి వెళ్ళేటువంటి జరిగే ఉమ్మడి పనులలో పాలక వర్గం సంబంధించినటువంటి అందరి పేర్లు కూడా ఇంతకుముందు గతంలో కూడా పెట్టేది, అది ఆనవాయితీ. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ అభివృద్ధిలో మెయిన్ రోడ్ కానీ, కన్నల్ సంతోష్ బాబు విగ్రహం కానీ, కలెక్టరేట్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ మీరు పోయి ఒక్కసారి విచారించండి. అంటే ఒక్కటే ఓల్ అండ్ సోల్ నేనే. పాలక వర్గం వీళ్ళ వ్యవస్థ ఎట్లుందంటే, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఉంటే సరిపోద్దిగా, మిగతా ప్రజాప్రతినిధులు ఎవరు లేకున్నా ఇక మేమే పరిపాలన చేసుకున్నా అహంకార భావంతోనే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఇక గతంలో కూడా పార్టీ కూడా బుద్ధి చెప్తారు. చివరిగా చెప్పండి, ఇప్పుడు మెడికల్ కాలేజీల ఉద్యోగాల గురించి కూడా కొంతమంది పెద్ద డబ్బు చేశారు. అది మనకు తెలియని విషయం. మనం అంటే ఇప్పుడు నిప్పు లేదే పొగరాదు. మనం నిజాతి పరుల అయితే గట్లాంటి వార్తలు ఎందుకు వస్తాయి బయటికి? సార్ మీరు కూడా ఆలోచించండి. చెప్పండి, అసలు మీరు టీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యంగా మీరు చాలా జేపీ గారికి అన్నదమ్ములు ఉండేవారు. అయినా మీరు ఇలా ముఖ్యమైన రాజీనామా చేయడం జరిగింది, ఇలా నిఖిలా రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. నేను గతంలో మా యొక్క కౌన్సిల్ అందరినీ కూడా మంత్రి గారు ఉంది, ఆనాటి మంత్రి గారు ఉంది, మీరు అన్నపూర్ణ గారికి మద్దతు చెప్పమంటే మేము అన్నపూర్ణ గారికి చేతులెత్తి మద్దతు పలికినాం.
అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి మద్దతు చెప్పామంటే వైస్ చైర్మన్ గారికి చేసి వైస్ చైర్మన్ గారికి మద్దతు పలికినాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో మా అభిష్టం మేరకు అందరం కూడా అనుకొని అన్న మేము ఈ నిఖిల దిలీప్ రెడ్డి గారు అయితే బాగుంటుంది అని అవిశ్వాసం మేము పెడితే మమ్మల్ని పిలిచి చర్చించాల్సింది పోయి అడగాల్సింది పోయి మీకోసం 10 సంవత్సరాలు కష్టపడ్డటువంటి దిలీప్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మా అందరికి కూడా బాధాకరం అనిపించింది. ఈరోజు దిలీప్ రెడ్డి గారికి జరిగిన అవమానమే మాకు కూడా జరుగుతుంది. ఇంత కష్టపడి మేము పార్టీ కోసం వెన్నుదన్నుకుంటే మాకు ఇటువంటి చర్యలు మమ్మల్ని బాధ కలిగించడం వల్ల మేము మూకుమ్మడిగా రాజీనామా చేశాము. మరొక చెప్పండి, మీరు రాజీనామా చేయడం జరిగింది, మరి భవిష్యత్ కార్యాచరణ ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది? అదే ఇంతకుముందు మనం అనుకున్న విధంగా ముఖ్యమంత్రిగా ఒక విషయంలో బాగా అనిపించింది. రాత్రి పిలిపించి రాత్రి తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఒక నిఖిల దిలీప్ రెడ్డి గారు వాళ్ళు చేసిన తప్పేంది. వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులు కాదా, వాళ్ళు పార్టీ కోసం చేసిన వ్యక్తులు కాదా, వాళ్ళు ఏదో నేను నా గత 4 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏదో ఈ సంవత్సరాలు మేము చేసి చూపిస్తామని మా అందరికీ వాళ్ళు భరోసా ఇవ్వడం వల్ల మేము అందరికి మద్దతు తెలిపినాం. అది పార్టీ అభ్యర్థికే కదా, వేరే వాళ్ళకైతే అభ్యర్థి వాళ్ళకైతే సపోర్ట్ చేయలేదు కదా. మన పార్టీ వ్యక్తి మన పార్టీ నాయకుడు అయినా కానీ మనం సపోర్ట్ చేసినాం. 1 సంవత్సర కాలంలో రేపు ప్రజలు ఆశీర్వదిస్తారు, రేపు ప్రజలు దీవిస్తారు. మళ్ళీ రేపు ఏదైనా ఓటు కూడా మనం వాళ్ళు పేనా పని చేసిండు, మా కౌన్సిలర్ సార్ పని చేసిండు, ఈ కౌన్సిలర్ ఈ పని చేసిండు, ఈ కౌన్సిలర్ ఈ పని చేసిండు చెప్పుకోవడానికి రేపు మాకు న్యాయం దక్కుతుంది, కనీసం ఒక స్థానం దక్కుతుందని చెప్పి మేము అతనికి మన పార్టీ వ్యక్తి కదా సరే 1 సంవత్సర కాలంలో మద్దతు ఇంకా మనకు ఉపయోగకరమైన పనులు చేస్తారని చెప్పి మేము అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి ఏదైనా ఉంటే పిలిపించి మాట్లాడి వ్యవహార శైలి తప్పు ఉంది, లేకపోతే ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే మందులు ఇచ్చినా అయిపోయింది. రైట్ అంటే ప్రెస్ నోట్ పెట్టిండు, రెడ్డి చేయించిండు. ఆ సారాల సత్యనారాయణ గారు పట్టణ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయనకు పెద్ద పని పెట్టిరు. మరి ఆయన కూడా ఈ విషయంలో చివరిగా చెప్పండి, రేపు